అచ్చం బేకరీ లాంటి మైసూర్ పాక్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటగా శనగపిండిని జల్లించుకోవాలి. 1 గ్లాసు శనగపిండికి 2 గ్లాసుల పంచదార, 2 గ్లాసుల ఆయిల్ ఉండేలా చూసుకోవాలి. ఒక పక్క ఆయిల్ వేడి చేసుకుంటూనే రెండో పక్క పంచదార పాకం ప్రిపేర్ చేసుకోవాలి. రుచి కోసం కాస్త యాలకుల పొడిని తీసుకోవాలి. తీగ పాకం వచ్చే వరకు ఉండి శనగపిండి కొద్దిగా వేసుకుని ఉండలు లేకుండా పిండి అంతా పాకంలో కలిసిన తర్వాత ఆయిల్ను కొద్దిగా పోసుకోవాలి. ఒక పక్క ఆయిల్ను వేడి చేసుకుంటూనే రెండో పక్క స్టవ్ మీద దీనిని సిద్ధం చేసుకోవాలి. ఆయిల్ను ఎక్కువ వేడి కానివ్వకుండా లో ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలి. ఇలాగా పాకం అంతా పిండిలో కలిసిపోయి ఆయిల్ అంతటిని పిండి పీల్చేసుకుంటుంది. ఈ విధమైన కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగానే ఆయిల్ పూసుకున్న గిన్నెలోకి వేసి గట్టిగా ఒత్తకుండా కదిలిస్తూ కాస్త వేడిగా ఉన్నప్పుడే గాట్లు పెట్టుకుని పూర్తిగా చల్లారిన తర్వాత తీసివేస్తే మనమాసించిన విధంగా మైసూర్ పాక్ ముక్కలు వస్తాయి.